హాయ్ ఓజీస్. ఓజీ రివ్యూ అని అనడానికంటే అది అనద్దు. ఓజీ మనం రివ్యూ చెప్పేంత లేదు. కంప్లీట్ ఫ్యాన్ షో ఇదంతే. 1 hand కంప్లీట్ పవన్ కళ్యాణ్ మ్యానియా. రివ్యూ చెప్పని అవసరం కూడా లేదు ఇక్కడ. సినిమా స్టార్టింగ్ నుండి నీకు కంప్లీట్ ఎంగేజ్ చేస్తుంది సినిమా. ఫస్ట్ ఒక 20 minutes మాత్రం హైలైట్. హీరో ఇంట్రడక్షన్ నీకు 20 minutes లేట్ అయినా కానీ అసలు అంత డిలే అవుతుంది అని కూడా అనిపించదు. కానీ ఎవ్రీ ఫ్రేమ్ నిజంగా ఒప్పుకోవాలి, సుజిత్ని ఎలా తీశాడో అలా తీశాడు. మీరు ఒక మూస టైప్ సినిమాల నుంచి వెళ్ళి చేంజ్ ఓవర్ కావాలని చూడవచ్చు. ఓ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉండదు, ఓ హీరోయిన్లతో డ్యాన్సులు కానీ. కంప్లీట్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తాడు, దీనికి కూడా ట్రెండ్ సెట్ చేశాడు. అక్కడి నుంచి వెళ్ళి మీకు కంప్లీట్ డిఫరెంట్ తీసుకెళ్ళాడు. ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది, ఇక దాని గురించి చెప్పడం అవసరం లేదు. ఇంటర్వెల్ బ్లాక్ గురించి సినిమా ఎంత కొంచెం స్లో అయినా కొద్దీ ఏదో ఒక ఐ పాయింట్ పట్టుకున్నారు రాజమౌళి లెక్క. సుజిత్ ఆ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్లాక్ అసలు పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఒక 20 minutes నాన్ స్టాప్గా సినిమాని మొత్తం కంప్లీట్ రన్నింగ్లో ఉరుకుతూనే ఉంటుంది. అది బాగా తీశారు సినిమా కంప్లీట్. అది వింటేజ్ సాంగ్స్. పవన్ కళ్యాణ్ సినిమాల్ని మనకే గుర్తు చేసింది. నేను ఒక ఫ్యాన్ బాయ్ ఎలా సినిమా తీస్తే ఎలా చూపించాలో ఎలా చెయ్యాలో కంప్లీట్ సుజిత్ మన ఫ్యానిజం మొత్తం చూపించారు. ఆ సాంగ్స్ కూడా రమణ గోగులతో పాడిచ్చారు మళ్ళీ. అది బాగుంది. అది అబ్బా అడిషనల్గా యాడ్ అయిపోయింది. ఇక క్లైమాక్స్ గురించి మనం చెప్పనవసరం లేదు. సినిమా మాత్రం 100% ఫుల్ సాటిస్ఫాక్షన్తో వస్తుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు భయ్యా, అసలు బీభత్సం. తమన్కి నిజంగా బీభత్సంగా ఇచ్చేశాడు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఈ చిన్న డైరెక్టర్లతోటే ఇలా కొడుతుంటే ఒక పాన్ ఇండియా ఫ్రాంచైజీ లేదు. దాని మీద పవన్ కళ్యాణ్ అనే ఒక్కడి మీద సినిమా ఇంత 3 సంవత్సరాల బట్టి వాడిని గుంజుకొని ఒక్కడి మీద నడుస్తుంది సినిమా. అదే మన పవర్ స్టార్ ఒక పాన్ ఇండియా అంటే ఇవ్వచ్చు. రాజమౌళి కానీ, మన సుకుమార్ కానీ, ప్రశాంత్ కానీ, వీళ్ళతో ఆయన రిటైర్ అయ్యేలోపు ఒక్క సినిమా పడితే అవుట్ అండ్ కమర్షియల్ ఇస్తే నీ అమ్మ ఇండియా చరిత్రలో నిలిచిపోయే రికార్డులు వస్తాయి. దిస్ ఈజ్ ఫైనల్. ఓజీ ఫ్యాన్స్కి ఫీస్ట్ అండి, ఎవ్వడి మాటలు పట్టించుకోకండి. అది యాంటీ ఫ్యాన్స్ తెలుసుగా, మెగా ఫ్యాన్స్ అంటేనే యాంటీ ఫ్యాన్స్. ఫస్ట్ సినిమా నచ్చలేంటే మనమే వెళ్ళాం, మెగా ఫ్యాన్స్ అంత నిజాయితీగా ఉంటాం. కానీ మనకు నచ్చింది, మనకు ఫీస్ట్ ఇచ్చిందంటే మెగా పవర్ ఏంటో చూపించాలి, పోస్టర్ పవర్ ఏంటో చూపించాలి. సినిమా మాత్రం 100% సూపర్ హిట్ బొమ్మ.